ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ జూన్ 12 బుధవారం. క్రోధినామ సంవత్సరం జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు తిథి షష్ఠి నక్షత్రం మాక. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజి ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ప్రయాణం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యాల సమస్యలతో మానసికంగా కొత్త చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. కీలక విషయంలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. మిథున రాశి వారికి మాతృవర్గ బంధువులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో నష్ట సూచనలు ఉన్నవి. అధిక శ్రమతో ఆల్ఫా ఫలితాలు పొందుతారు. ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలకు దూరంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. కర్కాటక రాశి వారికి బంధుమిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వ్యాపారాల్లో మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నేత్ర సంబంధిత సమస్యలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అందుతాయి. భాగస్వామి వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీల రుణాలు తీర్చగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో ఊహించిన సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో సంతృప్తి కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి దైవ సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. మొంటి బాకీలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం పెరుగుతుంది. గృహమున సంతాన వివాహ విషయాలపై చర్చలు జరుగుతాయి. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగంలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దూర ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక ఆరోగ్య విషయంలో సమస్యలు చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. బంధుమిత్రుల నుండి ఊహించిన మాటలు వినవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు అధిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దూర ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు ఆర్థిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు.